హాయ్ అండి. 44 సైజ్ బ్లౌజ్ చూడండి ఎలా కట్ చేయాలో చెప్తున్నాను. వాళ్ళది 16 ఇంచులు అండి. బ్యాక్ నెక్ పొడవు 6 ఇంచులు, నడుము 2.5 పెట్టండి. కిందనేమో షోల్డర్ దగ్గర నెక్ 2.5, షోల్డర్ ఏమో 3 ఇంచులు పెట్టండి. మొత్తం 5.5 పెట్టండి. చంక రౌండ్ కింద 6 ఇంచులండి. నీట్గా స్కేల్తో గీతలు గీసుకోండి. ఆవిడది 44 కదండి, అందులో 4 భాగాలు చేస్తే 11 ఇంచులు పెట్టండి. చెస్ట్ లూజు 2 ఇంచులు ఖర్చు పెట్టండి. నీట్గా గీసుకొని 1.5 పెట్టండి. ఆమ్ రౌండ్ 1.5 అండి. రౌండ్ అండి. నీట్గా గీయండి. నీట్గా గీతలు గీసుకొని కట్ చేయాలండి. బ్లౌజ్ అనేది నీట్గా కట్ చేసుకుంటానండి. స్టిచ్చింగ్ బాగా నీట్గా వస్తుంది. ఫినిషింగ్ కంగారు ఉండకూడదండి. నీట్గా మొత్తం కొలతలు నీట్గా తీసుకోవాలండి. ముందు రౌండ్ నీట్గా కట్ చేయండి. నేను 2 బ్లౌజులు కట్ చేస్తున్నానండి. 2 బ్లౌజులు ఒకరివే, అందుకే ఒకసారి కట్ చేసేస్తున్నాను. ఫ్రంట్ అండి క్రాస్గా వేసుకోండి. ఎక్కువగా అంటే ఎక్కువ క్రాస్ పెట్టుకోండి, తక్కువగా అంటే తక్కువ పెట్టుకోండి. మొత్తం బ్లౌజ్ బ్యాక్ ఎలా ఉందో మొత్తం అలా గీయండి. మొత్తం రౌండ్ మొత్తం ఒకసారి అలా గీసుకోవాలి. ఫ్రంట్ మొత్తం ఎలా ఉందో అలా నీట్గా గీయండి. మొత్తం రౌండ్ మొత్తం గీసుకోండి. ఒక 6 ఇంచు లోతు తీసుకోవాలి. ఫ్రంట్ కూడా లోతు తీసుకోండి. నెక్ గీయాలి అలాగా. కింద 2 ఇంచులండి. మనం మొత్తం రౌండ్ గీసుకున్నాం కదా, అక్కడి నుంచి 2 ఇంచులు లైన్గా ఒక లైన్ కొట్టుకోవాలి. ఇటువైపు 1/2 ఇంచు పైకి పెట్టుకోవాలి. ఫ్రంట్ ఇటువైపు 1 ఇంచు పైకి పెట్టుకోండి. అక్కడ నుంచి 2.5 తీయండి. చెస్ట్ లూజ్ తక్కువ ఉంటే తక్కువ తీయండి, లేకపోతే అక్కడ నుంచి 3.5 తీయచ్చు. అది చెస్ట్ లూజ్ బెస్ట్ ఉంటుందండి. ఒక లైన్ అయితే గీసుకోండి. అక్కడి నుంచి డౌన్ 1 ఇంచు తీయాలండి. 1 ఇంచు తీయాలి కిందకి. కిందన ఒక లైన్ అయితే తీసుకోండి. అక్కడి నుంచి 2.5 పైకి పెట్టాలండి. షేప్ నీట్గా వస్తుంది. అలా ఒక లైన్ గీయాలండి. నీట్గా స్కేల్తో గీసుకుంటే నీట్గా వస్తుంది. ఎలా అయితే వచ్చిందో నీట్గా అలా కట్ చేయండి. మొత్తం కట్ చేయాలండి. రౌండ్ మొత్తం నీట్గా. జాకెట్ రౌండ్ మొత్తం కట్ చేసి లోతు నీట్గా తీయండి. అక్కడ లోతు నీట్గా తీస్తే ముడతలు రావు. హ్యాండ్ కటింగ్ అండి. హ్యాండ్ నీట్గా సమానంగా కట్ చేసుకోవాలి. వాళ్ళది 9 ఇంచులు ఉందండి. ఆవిడది 9 ఇంచులు పెట్టాను. అక్కడ నుంచి 3.5 తీయాలి. 44 సైజ్ కాబట్టి 3.5 తీయాలండి. 30 లోపు అయితే తక్కువ తీసుకోవాలి. ఇంకా 9 ఉందండి ఆవిడది చంక రౌండ్. స్టార్టింగ్ నుంచి 9కి ఒక గీత గీయాలి. 2 నుంచి మనం స్టార్టింగ్ నుంచి చూసుకోవాలి. 9 పెట్టుకోవాలి. ఒక 30 ఇంచు లోతు తీసుకోవాలి. నీట్గా హ్యాండ్లో ఆ లోతు తీసే దగ్గరే జాగ్రత్తగా తీసుకోవాలండి. లేకపోతే చంక దగ్గర ముడతలు ఎక్కువ వస్తాయి కదా, దానివల్ల లోతు నీట్గా తీయకపోతే ముడతలు ఎక్కువ వస్తాయండి. చూడండి నీట్గా తీసుకోండి. ఎప్పుడైనా హ్యాండ్ దగ్గరే ఎప్పుడు బ్లౌజ్ ప్రాబ్లమ్స్ అండి ఇవ్వండి అంటారు. అక్కడ లోతే నీట్గా తీయండి. అక్కడ డాట్స్ పెట్టుకోండి. ఫ్రంట్ అని తెలియాలి కదా, ఈజీగా తెలుస్తుంది డాట్స్ పెట్టుకుంటే. షేప్ బెల్ట్ అండి. 3.5 దగ్గర స్టార్టింగ్లో పెట్టాను, 3 చివరిలో పెట్టాను, 2.5 పెట్టానండి సెంటర్లో. షేప్ బెల్ట్ కూడా నీట్గా ఉంటుంది కదండి.
బ్లౌజ్ నీట్గా వస్తుంది డాట్స్ దగ్గర. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నీట్గా కామెంట్ సెక్షన్లో పెట్టండి, నేను చెప్తాను. ఏ బ్లౌజ్ కటింగ్ అయినా అడగండి, నేను చెప్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.